విశాఖలో గంజాయి ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. అంతర్రాష్ట్ర కొరియర్లు ఢిల్లీకి రహస్యంగా గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అయితే అంతర్రాష్ట్ర కొరియర్లో నిందితులైన బీహార్ వాసి నితీష్, కేరళ వాసి మహమ్మద్ నాదిర్ష్ గంజాయిని తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. దాదాపు 44 కిలోల గంజాయిని సీజ్ చేశారు పోలీసులు. ఇక ఢిల్లీ కేంద్రంగా ఈ వ్యవహారం నడుస్తున్నట్టు తెలిపారు పోలీసులు. గంజాయి ఉన్న కొరియర్ పార్సల్ను వెనక్కి రప్పించామని స్పష్టం చేశారు. కొరియర్ ద్వారా పార్సల్ అయిన మరో 46 కిలోల గంజాయిని సీజ్ చేశారు. ఇదే అంశకు సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. నరేష్, ఆ కొరియర్ పంపించిన గంజాయిని సీజ్ చేసినట్టు తెలుస్తోంది, పూర్తి సమాచారం ఏంటి? కార్తిక్, గంజాయి రవాణా చేయడానికి స్మగ్లర్లు అనేక విధాలుగా కూడా అనేక మార్గాలను ఎంచుకుంటున్నారు. ఏకంగా సాధారణ కొరియర్లు ఏ విధంగా ఇంటికి డోర్ డెలివరీ వస్తాయో ఇలాంటి సేమ్ అదే విధంగానే కొరియర్ సర్వీస్ ను ఉపయోగించి, అందులోనూ కొరియర్ సర్వీస్ ను త్రూ రైల్వే మార్గం గుండా వెళ్లే కొరియర్ సర్వీసుల ద్వారా భారీ ఎత్తున గంజాయి రవాణా జరుగుతున్నట్లుగా జీఆర్పీ పోలీసులు గుర్తించారు. అందులో కూడా విశాఖపట్నం నుంచి ఏకంగా ఢిల్లీ ప్రాంతానికి ఈ కొరియర్ సర్వీస్ జరుగుతున్నట్లు గుర్తించారు. అయితే చాలా కాలం నుంచి కూడా బీహార్ రాష్ట్రం చెందిన ఒక నిందితుడు, అదే కేరళ రాష్ట్రం చెందిన మరొక నిందితుడు ఇద్దరు కూడా కొరియర్ సర్వీసుల ద్వారా పూర్తి ఎత్తున గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. అయితే ఈ పార్సల్స్ బుక్ చేసిన సమయంలో కానీ గత పార్సల్ చేసిన తర్వాత స్కానింగ్ విషయంలో ఎక్కడ ఫెయిల్ అవుతుందో తెలియదు కానీ గంజాయి మొత్తం రవాణా భారీ ఎత్తున కూడా జరుగుతున్నట్లుగా జీఆర్పీ పోలీసులు గుర్తించారు. అందులో భాగంగానే కొన్ని ఏవైతే వీరి పేరు మీద గుండా వెళ్తున్న సర్వీసుల్లో ఏవైతే కొరియర్ సర్వీస్ ఉన్నాయో వాటన్నింటికి సంబంధించిన బుకింగ్స్ అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసి మరోవైపు ఇప్పటికే డెలివరీ అవుతున్న క్రమంలో సగంలో మధ్యలో ఉన్న పార్సల్స్ కూడా వెనక్కి తెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు జీఆర్పీ పోలీసులు. అయితే పూర్తిగా కూడా ఈ మొత్తం అంతా ఈ గంజాయి రవాణా సంబంధించి 40 కిలోల గంజాయి ఒక దగ్గర, అదేవిధంగా 16 కిలోల గంజాయి విధంగా కొరియర్ ద్వారా వెళ్తున్నట్లు గుర్తించారు. అయితే కొరియర్ సర్వీస్ ని ఎవరి పేరు మీద బుక్ చేసినప్పటికీ కూడా వీరు నేరుగా రైల్వే స్టేషన్ వెళ్ళక ముందుగానే రైల్వే స్టేషన్ నేరుగా వీరు వెళ్ళి ఆంధ్రవేలోనే పికప్ చేస్తున్నట్లుగా జీఆర్పీ పోలీసులు గుర్తించారు. అయితే ఈ ముఠాలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, అయితే ఎంతకాలం నుంచి ఈ విధంగా గంజాయి రవాణా చేస్తున్నారు, ఈ విధంగా రైల్వే శాఖను ఉపయోగించి రైల్వేలో ఈ విధంగా పార్సిల్స్ ద్వారా ఎంత పకడ్బందీగా ఎవరి సహకారంతో ఈ సర్వీసులను పూర్తిగా కూడా కొరియర్ ద్వారా వాడుతున్న అంశంతో కూడా పూర్తిగా జీఆర్పీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ నరేష్.